బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టులో ప్రస్తుతం వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున కొన్ని ప్రశ్నలు హైకోర్టు సంధించింది. ఎందుకంటే పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అసెంబ్లీ ఆమోదం ఉందా, ఆ ఆమోదించిన బిల్లు గవర్నరు ఆమోదించారా, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి రాష్ట్రపతి అనుమతి అవసరమా అంటూ తదితర ప్రశ్నలను సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే పిటిషనర్ల తరపున వాళ్ళు ఈ రిజర్వేషన్ల అంశం గురించి కొన్ని అంశాలు హైకోర్టు దృష్టి తీసుకొచ్చారు. రిజర్వేషన్ల అంశం రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ ఆ అధికారం రాష్ట్రాలకున్న 50% సీలింగ్ దాటద్దని రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. మహారాష్ట్రలో కూడా ఇట్లనే అసెంబ్లీలో తీర్మానం చేస్తే 50% దాటితే ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని వాళ్ళు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధానంగా వాళ్ళు లేవనెత్తున్న అంశం ఏంటంటే కులగణన పారదర్శకంగా జరగలేదు, ఏకసభ్య కమిషన్ కూడా స్పష్టత లేదని, అందుకే మేము ప్రభుత్వం ఇచ్చిన జీవో 9ను 41ను సవాల్ చేస్తున్నామని వాళ్ళు పిటిషనర్ తరపున వాళ్ళు హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఇవాళ హైకోర్టులో జరిగే ఈ వాదోపవాదాల అనంతరం హైకోర్టు ఆదేశాలు చాలా కీలకంగా కాబోతున్నాయి. ఎందుకనంటే ఇదే అంశం మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టులో ఈ కేసు ఉన్నందున మేము స్వీకరించలేమని మనం చెప్పింది. ఎందుకంటే అక్కడ స్టే ఇస్తలేరు కాబట్టి ఇక్కడికి వచ్చినామన్నట్టు అక్కడ స్టే ఇవ్వకపోతే ఇక్కడికి వస్తారా అనే క్వశ్చన్ కూడా చేసింది. కాబట్టి అంతకుముందు కూడా ఈ జీవోకు సంబంధించిన అంశం మీద హైకోర్టులో వాదోపవాదాలు జరిగినప్పుడు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నప్పుడు జీవో ఎట్లా రిలీజ్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవిస్తే ఇవాళ ఆ విచారణ వాళ్ళకి వాయిదా వేసింది. కాబట్టి ఇప్పుడు పిటిషనర్లు లేవనెత్తున్న ఈ అంశాల ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే వివరణ ఆధారంగా హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కీలకంగా మారింది. దాన్ని బట్టే రేపటి నుంచి ప్రారంభంగా కానున్న ఎన్నికల ప్రక్రియ ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన మొదటి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి మొదలు కాబోతుంది. కాబట్టి ఇవాళ హైకోర్టులో జరిగే వాదోపవాదాలే కీలకంగా మారాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.